హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే డిఆర్డిఓ హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ అభ్యాస్ డ్రోన్ డెవలప్మెంట్ ట్రయల్స్ని కంప్లీట్ చేసింది. వరుసగా 6 సార్లు టెస్ట్ చేసింది. మొత్తం 10 ట్రయల్స్తో ఈ డెవలప్మెంట్ ట్రయల్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇక ఆర్మ్డ్ ఫోర్సెస్ ఓన్గా కొన్ని ట్రయల్స్ని జరిపి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటినే యూజర్ ట్రయల్స్ అంటారు. ఈ డ్రోన్కి 400 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. ఏరియల్ టార్గెట్ అంటే ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని టెస్ట్ చేసేటప్పుడు కానీ లేదా ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ రియల్ ఫైటర్ జెట్స్ మిసైల్స్లా మిమిక్ చేసే ఇలాంటి ఏరియల్ టార్గెట్స్ని ఉపయోగిస్తారు. జనరల్గా డ్రోన్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి తక్కువ రెడార్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. రెడార్స్ ఎక్కువ దూరంలో గుర్తించలేవు. అయితే ఇలాంటి ఏరియల్ టార్గెట్ డ్రోన్స్లో రెడార్ వేవ్స్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యి వాటికి ఒక పెద్ద సైజ్ ఎయిర్క్రాఫ్ట్గా కనపడటానికి డ్రోన్స్కి రెడార్ రిఫ్లెక్టర్స్ని అమర్చుతారు. వేవ్స్ వీటిని టచ్ అయినప్పుడు ఎక్కువగా బౌన్స్ అవుతాయి. సో చిన్నగా ఉన్నా ఈజీగా గుర్తించవచ్చు. కేవలం రెడార్ రిఫ్లెక్టర్సే కాదు, జెట్ ఇంజన్స్లా హీట్ని రిలీజ్ చేయడానికి కూడా డివైజ్లను ఫిట్ చేస్తారు. కాబట్టి మిసైల్స్ని టెస్ట్ చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే అభ్యాస్కి అటానమస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. డ్రోన్లా కంట్రోల్ చేసే పని లేకుండా ముందే ఎక్కడెక్కడ తిరగాలి, ఎలా టర్న్ అవ్వాలని ప్రోగ్రామ్ చేసి లాంచ్ చేస్తే ప్రీ ప్రోగ్రామ్ చేసినట్టు అలాగే ఫ్లై చేస్తుంది. ప్రైస్ కూడా లాంచర్తో కలిపి 40 lakhs ఉంటుంది. మాస్ ప్రొడక్షన్లోకి వెళ్తే డ్రోన్ కాస్ట్ ఇంకా తగ్గొచ్చు. అదే ఒక క్రూజ్ మిసైల్ అయితే కనీసం 8 కోట్లు ఉంటుంది. ఇలా మిమిక్ చేసే లక్షణాల వల్ల శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఏమార్చడానికి డెకాయ్స్గా కూడా ఉపయోగించవచ్చు. డెకాయ్స్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, ఎలా గేమ్ చేంజెస్ అవుతాయో ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. యుక్రెయిన్ అమెరికా సప్లై చేసిన ఎటాక్ ఎంఎస్ మిసైల్స్తో S-500 సిస్టమ్ని డిస్ట్రాయ్ చేసిందని రూమర్స్ వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే రష్యా ఈ S-500 సిస్టమ్ని క్రిమియాలో డిప్లాయ్ చేసింది. ఆల్రెడీ చెప్పాను, క్లస్టర్ మ్యునిషన్స్తో ఉన్న ఒక్క మిసైల్ మిస్ అయినా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని టార్గెట్ చేసి ఉంటే సిస్టమ్ కాంపోనెంట్స్ని సీరియస్గా డ్యామేజ్ చేయగలదు. పాసిబిలిటీ ఉంది కానీ ప్రస్తుతానికి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అమెరికన్ డిఫెన్స్ జెయింట్ బోయింగ్ రివాల్వర్ అనే కాన్సెప్ట్ని బయటపెట్టింది. రీసెంట్గా ఒక పిక్ని రిలీజ్ చేసింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని అప్పుడు చెప్పలేదు. అయితే ఇప్పుడు ఒక ప్రమోషనల్ వీడియోని కూడా రిలీజ్ చేసింది. రివాల్వర్లో బుల్లెట్స్ లాగానే C-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ నుండి 12 హైపర్సానిక్ క్రూజ్ మిసైల్స్ని లాంచ్ చేయగలదు. X-51 వేవ్ రైడర్ హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ ఇది ప్రస్తుతానికి ఎక్స్పెరిమెంటల్ ఫ్లైట్ వెహికల్ మాత్రమే. మిసైల్ని డెవలప్ చేయాల్సి ఉంది. సిమిలర్గానే ర్యాపిడ్ డ్రాగన్ ప్రోగ్రామ్ కూడా ఉందని తెలిసిందే. సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ని డ్రాప్ చేయడం. C-17 45, C-130 12 క్రూజ్ మిసైల్స్ని క్యారీ చేయగలవు. ఇండియా దగ్గర కూడా ఈ 2 రకాల ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ని బాంబర్స్గా ఉపయోగించాలి, శత్రువులపై స్వార్మ్ అటాక్ చేయాలని అమెరికా ప్లాన్ చేస్తుంది. ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ర్యాపిడ్ డ్రాగన్ని బ్రహ్మోస్తో అయితే ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.